హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 కూడా ప్రధానమైన వార్తాపత్రికలు. సో వాటిలో వచ్చిన వార్తలు వాటన్నింటినీ చదివి వాటిలో ఉన్న కీలకమైన అంశాలని, సారాంశాలను మీకు చెప్పి ఒక అరగంట 35 నిమిషాల పాటు వార్తా విశ్లేషణ రోజు ఉంటుందని మీకు తెలుసు. సో చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పేది అదే, ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి. మీ రోజులో ఒక 20-25 నిమిషాలు మన ఛానల్ కోసం కేటాయించండి. 1.5 లేదా 1.25 స్పీడ్లో చూడండి, త్వరగా అయిపోద్ది. లైక్ చేయాలి, మీ ప్రతి లైకు ఇంపార్టెంటేనండి. ఏముంది, నేను ఒక్కడిని లైక్ చెప్పినా పర్వాలేదు అనుకోవద్దు, మీ ప్రతి లైకు ఇంపార్టెంటే, తెలుసుకోండి. ఇక అన్ని పత్రికల్లో కూడా కీలకమైన వార్త, బ్యానర్ వార్త ఇది. శుభాంశు శుక్ల నిన్న అంతరిక్షానికి బయలుదేరి వెళ్ళారు. మరో 3 వ్యామగాములతో కలిపి ఆయన వెళ్ళారు. 41 సంవత్సరాల తర్వాత భారత్ నుంచి వెళ్ళాడనమాట ఈయన. భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ 140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోస్తూ భారత వైమానిక దళ పైలట్ అయిన మన వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. మరో 3తో కలిపి భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01 అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి యాక్సియం 4 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆయన పయనమయ్యారు. అక్కడ 14 రోజుల పాటు గడిపి అక్కడ రకరకాల పరీక్షలు చేస్తారనమాట. 60 రకాల ప్రయోగాలు చేస్తారు. ఇందులో హ్యూమన్ ఫిజియాలజీ, న్యూట్రిషను, సీడ్ జర్మినేషన్లో మైక్రోగ్రావిటీ పరిశోధనలు ఉన్నాయి. పలు కార్యక్రమాల్లో అంతరిక్షం నుంచే శుక్లా పాల్గొంటారు. అందులో ప్రధానితో సంభాషణ ఉంది. యాత్రలో భాగంగా ఆయా దేశాల్లో స్థానికంగా లభించే ఆహారాన్నే వ్యోమగాములు తీసుకోనున్నారు అని ఆయనతో పాటు ఎవరెవరు వెళ్ళారనేది ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో అదేనండి. రోదసీలోకి శుభయాత్ర. రాకేష్ శర్మ తర్వాత 41 సంవత్సరాల తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్ల చరిత్ర అన్నమాట. మరి మన మాయాబజార్ పత్రికలు కూడా పక్కన వేశారు. అంతరిక్షంలో ఘనంగా 2వ అడుగు, రోదసీలోకి శుభాంశు శుక్ల 2వ భారతీయునిగా రికార్డు అని వేశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా ఇదిగోండి, రోదసీ రివ్వున మన శుభాంశు అని అన్ని పత్రికల్లో అదే బ్యానర్. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అయితే ఇది కీలకంగా ప్రచురించారు. అదేంటంటే, పెట్టుబడులు పెట్టండి, మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ రాదు, మేము క్లారిటీతో ఉన్నాము, మేము విడిపోము, మేము కూటమిగానే రాష్ట్రాన్ని పరిపాలిస్తాము, 15 ఏళ్ళు మినిమం మేమే ఉంటాము, కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టండి, మారుమూల ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే మేము ఇంకా ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తాము అని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫిక్కీ సదస్సులో చెప్పారనమాట. ఇదిగోండి, మళ్ళీ ఆ పాలన రానివ్వం, పెట్టుబడులు పెట్టండి, ఈసారి యామరపాటుగా లేను, ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతుంది. ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు 500 నోట్లు రద్దు చేయాలి, అప్పుడే ఎన్నికల్లో డబ్బు పంపిణీ తగ్గుతుందని వ్యాఖ్య. ఈ మాటలే మాట్లాడకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విలువలు, విశ్వసనీయత అని మాట్లాడితే, ఇదేంటి విలువలు లేని వ్యక్తి, విశ్వసనీయత లేని వ్యక్తి మాట్లాడితే, అబద్ధాలు ఆడే వ్యక్తి మాట్లాడితే, మోసాలు చేసే వ్యక్తి విలువలు, విశ్వసనీయతని పెద్ద పెద్ద ముదరు మాటలు మాట్లాడతాడంటే అనిపిస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో డబ్బు పంపిణీ గురించి మాట్లాడితే 500 నోట్లు రద్దు చేయాలి, ఎన్నికల్లో డబ్బు పంపిణీ గురించి మాట్లాడినప్పుడు అలాగే అనిపిస్తుంది. అంటే టు బి ఫ్రాంక్, ఓపెన్గా చెప్తున్నా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అభిమానులు ఉన్నా సరే నేను చెప్పింది కరెక్టే కదా. ఎన్నికల్లో డబ్బు పంపిణీకి విరుద్ధమా? ఎన్నికలకు ముందు పార్టీ అభ్యర్థుల దగ్గర 10 కోట్లు 15 కోట్లు ఎందుకు డిపాజిట్లు కట్టించుకున్నారు? తెలుగుదేశం పార్టీలో డబ్బు పంపిణీకి వ్యతిరేకమైతే డబ్బు పంపిణీ చేశారుగా. కాబట్టి జరుగుతూ ఉంటాయి. వాటి గురించి పదే ఇటువంటి వేదికల్లో ప్రస్తావించకూడదు. ఇక్కడ ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆ సదస్సు ఏంటి? పెట్టుబడిదారుల సదస్సు. మా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మా రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రంలో వనరులు ఉన్నాయి, మా రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉంది, మా రాష్ట్రంలో మీకు అనువైన ప్రదేశాలు ఉన్నాయి, ప్రోత్సాహకాలు ఉన్నాయి, మేము ఇస్తాము, మీరు పెట్టుబడులు పెట్టండి అన్నంత వరకు పర్వాలా. అక్కడ 500 నోట్లు రద్దు చేయాలి, ఎన్నికల్లో డబ్బు పంపిణీ తగ్గుద్ది. ఎన్నికల్లో డబ్బు ఎవరు పంచట్లా? వైసీపీ వాళ్ళు పంచుతున్నారు, మీరు పంచుతున్నారు. ఎన్నికలకు ముందు ఇదిగో నీకు సీటు కావాలంటే నువ్వు 10 కోట్లు డిపాజిట్ చేయాలి, ఇదిగో నీకు ఎంపీ సీటు కావాలంటే మరి ఒక 70-80 ఖర్చు అవుద్ది, నీ దగ్గర ఉన్నాయా? ఇవన్నీ అడిగింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు
జగన్మోహన్ రెడ్డి గారు మాటికి విలువలు విశ్వసనీయత 99% హామీలు అమలు చేశాం అని పెద్ద పెద్ద కబుర్లు ఆడతారు కదా, అప్పుడు ఎలా ఉంటుందో ఈయన ఎన్నికల్లో డబ్బు పంపిణీ గురించి మాట్లాడితే అలాగే ఉంటుందని నేను అంటున్నా. నా ఉద్దేశం లేదు కబుర్లు చెప్పాలి, మరి ఆ వేదిక వెళ్ళాక ఆ స్థాయిలో కబుర్లు చెప్పకపోతే ఎలా అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఉండాలి, నో ప్రాబ్లం. 100 అగ్రశ్రేణి కంపెనీల చైర్మన్లు ఎండీలతో మాట్లాడతా, P4లో మార్గదర్శకులుగా వ్యవహరించాలని ఆహ్వానిస్తా. ఓకే, బాగుంది. సో ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా వేశారండి. ఇదిగోండి, ఆ భూతం మళ్ళీ రాదు, నాది హామీ. వెనుకబడ్డ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే వరకు అధిక ప్రోత్సాహకాలు, సమాజంలో అసమానతలను తొలగించాలి, విధాన నిర్ణేతగా అది నా బాధ్యత. ఫిక్కీ సమావేశంలో చంద్రబాబు వెల్లడి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి, పారిశ్రామికవేత్తలకు సీఎం పిలుపు. జగన్ లాంటి అడ్డగోలు సీఎంను ఎన్నడూ చూడలేదు. 5 ఏళ్లలో చేయకూడని ఆకృత్యాలు ఎన్నెన్నో చేశారు, రాష్ట్రాన్ని అన్ని విధాల విధ్వంసం చేశారు. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఓ కేస్ స్టడీ, పాలకులు ఎలా ఉండకూడదో జగన్ ఓ కేస్ స్టడీ. పవన్ మోదీ నేను కలిశాం, చెడుపై విజయాన్ని సాధించాం, సంవిధాన్ హత్య దివాస్లో సీఎం చంద్రబాబు గారు మాట్లాడిన అంశాలు కూడా ఇచ్చారు. ఇక మరో కీలకమైన అంశం ఓన్లీ ఆంధ్రజ్యోతిలోనే ఇచ్చారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందంట. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది ఫోన్లు ట్యాప్ చేశారు కదా, దాదాపుగా 650 మందికి వరకు ఫోన్లు ట్యాప్ చేశారంట. అందులో ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా ఉన్నారంట. ఇగో మావోయిస్టు అనుమానాలు ఉన్నాయి అని చెప్పి కొంతమంది లిస్ట్ ఇచ్చారు, అందులో ఈయన పేరు కూడా ఉందంట. ఈయన ఫోన్ కూడా ట్యాప్ చేసి ఈయన ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏంటనేది బీఆర్ఎస్ పెద్దలకి పెన్ డ్రైవ్ రూపంలో డేటా వెళ్తే వాళ్ళేమో ఆడియో రికార్డ్స్ విన్నారంట, ఈయన ఎవరెవరితో మాట్లాడాడు ఏంటనేది. సో దీనికి ఆయనకు నోటీసులు ఇచ్చారు, ఆయన్ను విచారణకు రమ్మన్నారు, మీ వాంగ్మూలం కావాలి అని. ఈయనేమో నాకు నోటీస్ ఇవ్వండి, అఫీషియల్గా మీరు నాకు నోటీస్ ఇవ్వండి, నేను వచ్చి స్టేట్మెంట్ ఇస్తానని చెప్పాడు అనమాట. అయితే ఆయనకు తెలుసు, ఏబిఎన్ఆర్కే గారికి తెలుసు తన ఫోన్ ట్యాప్ అవుతుందన్న సంగతి తనకు తెలుసు. అప్పట్లో ఆయనే ఇండైరెక్ట్గా కొన్ని వార్తలు కూడా రాసుకొచ్చారు. కొత్త పలుకులో కూడా అప్పట్లో 2020, 2021 ఆ టైంలో చెప్పారు. తర్వాత మినీ అంగన్వాడీలు మెయిన్ హోదా, తొలి విడతగా 4687 కేంద్రాల ఉన్నతీకరణ, వారం రోజుల్లో ఉత్తర్వులు, వాటిలో అంగన్వాడీ సహాయకుల నియామకం, మరో ఎన్నికల హామీ అమలుకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా. సో ఎన్నికలకు ముందు ఒక హామీ ఇచ్చారు, మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి కదా వాటిని మెయిన్ కేంద్రాలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టే తొలి విడతలో 4687 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మారుస్తున్నారు. తర్వాత యోగాంధ్ర అద్భుతం, ఈ కార్యక్రమం విజయాన్ని అందరూ అధ్యయనం చేయాలి. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు అభినందన, విశాఖలో కలిగిన అనుభూతి మరెక్కడా రాలేదని వెల్లడి. అంతర్జాతీయ యోగా 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రధాని మోదీ మరోసారి ప్రశంసించారు. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన గత వారంలో తాను పాల్గొన్న దేశ విదేశీ పర్యటనలు, ఇతర అధికారిక కార్యక్రమాల గురించి వివరించే సందర్భంలో యోగాంధ్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి, దానివల్ల నాకు ఇప్పటి వరకు కలగని అనుభూతి యోగాంధ్రలో నాకు కలిగింది. ఎక్కడ చూసినా లక్షల్లో జనము, భారీగా జనం వచ్చారు, అందరూ ఒకేసారి ఆసనాల రూపంలో రికార్డు సాధించడం మామూలు విషయం కాదు. అక్కడ ప్రభుత్వం కూడా ప్రెస్టీజియస్గా తీసుకుందని చెప్పి సీఎం గారిని అండ్ మంత్రి లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ ఆ వేదికగా అభినందించారు. నిన్న ఆ అంశాన్ని వేశారు. తర్వాత ఈ ఏడాదిలోనే నిరుద్యోగ భృతి అంటండి నారా లోకేష్ గారు చెప్పారు. ముందు జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేయండి, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు, అది రిలీజ్ చేయండి. అలాగే ఎప్పుడో 2022లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 6,000కు పైగా 6,100 అనుకుంటా కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు, అది భర్తీ కాలేదు. ఈవెన్ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 13 నెలల్లో కూడా దాని జోలికి ఎవరు వెళ్ళలేదు. సో అదొకటి చూడండి, చాలా ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ అయిన తర్వాత మ్యాక్సిమం ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత మిగిలిన వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వండి. నిరుద్యోగ భృతి ఇస్తాము అంటే ఇంకెవరు ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయరు. కొంతమంది అమ్మయ్య మా నాన్నకు పెన్షన్ వస్తుంది, లేదా మా తాతకు పెన్షన్ వస్తుంది, మాకు వైట్ రేషన్ కార్డు ఉంది, మాకు ఏదో ఒక రకరకాల రూపంలో ప్రభుత్వ పథకాలు వస్తాయి, నాకేమో నిరుద్యోగ భృతి వస్తుంది, మా ఇంటికి మొత్తం కలిపి నెల వచ్చేసరికి 25,000 వస్తుంది, మాకు తినడానికి తిండి ఉంది సరిపోద్దులే అనుకుంటారు. ఇవి తగ్గించండి, ఫ్రీబీస్ తగ్గించండి. నిరుద్యోగ భృతి ఇచ్చే కంటే నైపుణ్య శిక్షణ ఇచ్చి ఏదో ఒక ఉద్యోగంలో పెట్టడం నయం అనేది ఆ దిశగా అడుగులు వేయాలని నేనైతే కొంచెం కోరుకుంటున్నా. రెడ్ బుక్ వైకాపా నేతలు వణుకుతున్నారు, నా తల్లిని అవమానించిన వారిని వదిలేస్తామా, కూటమి నేతలంతా కలిసికట్టుగా పనిచేద్దాం, మచిలీపట్నం కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్.
సో నేనేమంటానంటే నిరుద్యోగ భృతి ఇచ్చాకంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పరిశ్రమలు రావడానికి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నారు కదా, ఎస్ఐపిబి మీటింగులు వరుసగా పెట్టుకున్నారు కదా. సో దానికి సంబంధించి కొంచెం వీలైనంత త్వరగా గ్రౌండింగ్ అయ్యేలా చూడండి. ఈ సంవత్సరంలోనే 1,00,000 కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యేలా చూడండి. ఈ ఏడాదిలో నిరుద్యోగ భృతి అనేకంటే ఈ ఏడాదిలో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్తే చాలా సంతోషంగా ఉండేది. బంగాళాఖాతంలో అల్పపీడనం 9న వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల సమ్మె. ఓకే, తూర్పు పర్యాటక సిరి అఖండ గోదావరి పుష్కరాల రేవుకు ఆధ్యాత్మిక శోభ, వినోదాలకు వేదికగా హేవళ వంతెన, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దే అఖండ గోదావరి ప్రాజెక్టుకు నేడు శంకుస్థాపన. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అండ్ రాజమండ్రి ఎంపీ పురంధేశ్వర్ గారు కలిపి అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారన్నమాట. ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇక పాలకులు ఎలా ఉండకూడదో జగన్ ఒక కేస్ స్టడీ. ఇందిరాగాంధీ మెడలు ఉంచి ఎన్టీఆర్ మళ్ళీ సీఎం అయ్యారు. సంవిధాన హత్యా దివస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమర్జెన్సీ 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిన్న విజయవాడలో ఒక మీటింగ్ పెట్టారనమాట. ఆ మీటింగ్లో పాల్గొని చంద్రబాబు గారు చేసిన కామెంట్స్ అవి. తర్వాత అమరావతి అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం, మంత్రి నారాయణతో భేటీలో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ ఓవెన్. ఓకే, ఆ చీకటి రోజులను ఎదుర్కొన్న వారిని స్మరించుకుందాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఓకే, గోదావరి పుష్కరాలకు 12 మంది మంత్రులతో కమిటీ. 2027లో జరగబోతున్న పుష్కరాలకు ఇప్పటి నుంచే వ్యూహాల కల్పన, విధానాలు. ఇంత హడావిడి చేస్తారు, మళ్ళీ ఆ టైంలో ఎవరినో ఒకరిని చేస్తారు. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి. నేను ఆ మాట మళ్ళీ వాడలేను. హడావిడి అయితే బాగానే చేస్తారు, కానీ ఆ రోజు ఎక్కడో దగ్గర ఫెయిల్ అయ్యి జనాలను పొట్టన పెట్టుకుంటారనమాట. అది మళ్ళీ జరగకూడదు. అది జరగకుండా కొంచెం జాగ్రత్తగా చేయండి. ఏదో పేపర్లో వార్తల కోసమో దానికోసం కాకుండా ఎక్కువ హడావిడి చేయకుండా చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. 2027 జూలైలో జరగబోతున్నాయి గోదావరి పుష్కరాలు. 2025 జూన్లోనే కమిటీ వేశారనమాట. 2 ఏళ్లకు ముందు కమిటీ వేశారు. అందరూ అనుకోవచ్చు ఆ ముందు చూపు కదా, ఆ మాత్రం ముందు చూపు ఉండకూడదా అని. ముందు చూపు ఎక్కువైనా అది మందగిస్తుంది. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్గా కుటుంబరావు. 100 అగ్రశ్రేణి కంపెనీల చైర్మన్లు ఎండీలతో మాట్లాడుతూ P4లో మార్గదర్శులుగా వ్యవహరించాలని ఆహ్వానిస్తే అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. సో P4లో ఇప్పటి వరకు 87,395 కుటుంబాలు దత్తత తీసుకున్నారు. సో దీనిలో ఇంకా ఎక్కువ మందితో నేను మాట్లాడతానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. తర్వాత జగన్ సైకో ఆనందానికి 6 ఏళ్ళు. 2019 జూన్ 25న ప్రజావేదిక కూల్చేశారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసిన మారని పంధ, పరామర్శల పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజం. నిజమే, నిన్నటికి ఎమర్జెన్సీ రోజే కాదు, మన రాష్ట్రంలో ఒక దరిద్రగొట్టు వ్యవహారం జరిగిన రోజు కూడా నిన్న జగన్ ప్రభుత్వం కూల్చేసిన ప్రజావేదిక ఇది. ఈ నెల 30న క్వాంటమ్ డిక్లరేషన్ అంటండి. రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందన్న నిపుణులు. అమరావతిలో అత్యంత వేగవంతమైన కంప్యూటర్, విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ నేషనల్ వర్క్షాప్. హాజరైన IBM, LIT, మైండ్ ట్రీ ప్రతినిధులు. జాతీయ అంతర్జాతీయ భాగస్వాములతో ఈ నెల 30న విజయవాడలో నిర్వహించే సదస్సుల్లో ప్రభుత్వం అమరావతి క్వాంటమ్ డిక్లరేషన్ ప్రకటించనుంది. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ ద్వారా అందుబాటులోకి వచ్చే సాంకేతికతపై మీడియాకు అవగాహన కల్పించేందుకు విజయవాడలో బుధవారం క్వాంటమ్ వ్యాలీ నేషనల్ వర్క్షాప్లో IBM, LTI, మైండ్ ట్రీ IT రంగ నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారంట. దేశంలోనే అత్యంత వేగమైన 156 క్యూబిట్స్ క్వాంటమ్ సిస్టమ్ 2 క్వాంటమ్ కంప్యూటర్ను IBM సంస్థ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తోంది. అది దాని ప్రత్యేకత. సాధారణ కంప్యూటర్లు 24 గంటల్లో చేసే పని ఈ క్వాంటమ్ కంప్యూటర్ 10 నిమిషాల్లో చేసి పడేస్తుంది. అంత వేగంగా పనిచేస్తుంది అనమాట. దీంతో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అని భావిస్తున్నారు. ఖచ్చితంగా గేమ్ చేంజర్ అవుతుంది అది. వైకాపా నేతలకు మహేశ్వర్ రెడ్డి భూ సంతర్పణ. 100 కోట్ల విలువైన ప్రభుత్వ ప్రైవేటు స్థలాలు పరాధీనం. నివేదికలు ఇచ్చిన వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు. ప్రభుత్వ చర్యలకు రంగం సిద్ధం. కడప, నెల్లూరులో ప్రభుత్వ సర్వజన పరిపాలనాధికారిగా పనిచేస్తున్న మహేశ్వర్ రెడ్డి వేటుకు రంగం సిద్ధమైంది. వైకాపా ప్రభుత్వ హయాంలో కడప జిల్లాలో CK దిన్నే
అన్నమయ్య జిల్లాలోని వీరపల్లి మండలాల్లో ఆయన తహసీల్దార్గా పనిచేశారు. ఆ సమయంలో ప్రభుత్వ ప్రైవేటు భూములను ఆ పార్టీ నేతలకు దోచిపెట్టారనే అభియోగాలు ఉన్నాయంటండి. ఏమండి, ఈయన ఒక చిన్న పావు అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన భూ కుంభకోణాల్లో పెద్ద పెద్ద తిమింగలాలు, పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఈయన తహసీల్దార్గా పనిచేసిన ఒక చిన్న పావు. ఈయన దాదాపుగా 1,00,000 ఎకరాలు అలా అన్యాక్రాంతమయ్యి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తే ఈయన ఒక 200 ఎకరాలు ఇచ్చి ఉంటాడేమో. సో ఇటువంటి చిన్నోళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నట్టే ఐఏఎస్లలో కొంతమంది ఉన్నారు, కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, జేసీలు ఉన్నారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. నేను అమాయకుడిని తప్పుడు కేసులో ఇరికించారు, కరెక్టే. ఆ ఫేస్ చూస్తేనే తెలిసిపోద్ది. ఆ హెడ్డింగ్కి ఆ ఫేస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా. అంటే నేను అంటున్నాను కాదు, మీరే ఒకసారి చూడండి. హైకోర్టులో జగన్ పిటిషన్ నేడు విచారణ. గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా వాహనం ఢీకొని చీలి సింగయ్య అనే దళితుడు మృతి చెందిన కేసులో రెండో నిందితుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం హైకోర్టులో వ్యాజ్యం వేశారు. తనపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరారు. తాను ప్రయాణిస్తున్న వాహనం బరువు ఇరువైపులా నిల్చున్న గార్డులతో కలిపి 4,000 కిలోల వరకు ఉంటుందన్నారు. మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు వాహనం కింద పడి నలిగినట్లు లేదని, పోలీసులు వాదన నమ్మదగినదిగా లేదని ఆయన ఆరోపించారు. తాను ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ఇరికించిందన్నారు. ఒక రకంగా ఆయన మీద నమోదు చేసిన సెక్షన్లు అయితే చెల్లవు. బిఎన్ఎస్ సెక్షన్ 105 హత్య కిందకు రాని కల్పబుల్ హోమ్సైడ్, సెక్షన్ 49 నేరానికి ప్రేరేపించడం సెక్షన్లుగా మార్చారు. సో ఆ రెండు చెల్లవు అని ఆయన వాదిస్తున్నారు. మేబీ ఆయన వాదనకి కొంత అవకాశాలు ఉన్నాయి, మొగ్గు చూపే అవకాశాలు అయితే ఉన్నాయి. లీగల్గా ఆ 105, 49 అనేది నిరూపించడం చాలా కష్టమే. చూడాలి ఏం జరుగుద్దో, కోర్టులు ఏం చెప్తాయో. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే. చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ పేరుతో 5 వారాల ప్రచారం. వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జగన్. సో ఇక నుంచి యుద్ధం చేయాలి. రాబోయే 5 వారాల పాటు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకువెళ్ళి ప్రజలకు గుర్తు చేసి, ఇదిగో మీకు ఇలా ఆయన హామీ ఇచ్చాడు, మీకు రాలేదు అని చెప్పి ప్రజలకు గుర్తు చేయాలంట. ఇదిగోండి, ఇంటింటికి వంచిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీపై గ్రామాన ఇంటింటా ప్రచారం. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ పేరుతో 5 వారాల బృహత్తర కార్యక్రమం. వీలైతే వైసీపీ వాళ్ళు ఏం చేయాలంటే, ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. ఖచ్చితంగా ప్రజలు, నేను చాలా ఓపెన్గా చెప్తున్నా, ఫ్రీగా చెప్తున్నా, దీన్ని ఎలా తీసుకుంటారో తీసుకోవచ్చు వైసీపీ నాయకులు. కానీ ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రతి 100 ఇళ్లలో ఒక 30-40 ఇళ్ల వాళ్ళు నిలదీస్తారు వైసీపీ వాళ్ళని. మిగిలిన వాళ్ళకి మనసులో ఉన్న మొహమాటానికి ఏదో నవ్వుతారు, రెండు అని చెప్పి నవ్వి లోపలికి ఆహ్వానిస్తారు. కానీ లోపల మాత్రం బోల్డ్ ఉంటుంది. వీళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేశారు, రాష్ట్రాన్ని కాదు మా ఊరుని నాశనం చేశారు, మా ఊరును కాదు మా వీధిలో రోడ్డు కూడా వీళ్ళు వేయలేదని లోపల బాధ ఉంటుంది. అఫ్కోర్స్ వైసీపీ ఉన్నప్పుడు బట్టలు నొక్కి డబ్బులు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు కాక, కానీ మా వీధిలో రోడ్డు వేయలేదు, మా ఊర్లో డ్రైన్లు తీయలేదు, మా ఊర్లో డెవలప్మెంట్ జరగలేదు, మా దగ్గర బస్ స్టాండ్ కట్టలేదు, ఏవో అటువంటి లోపల బాధ ఉంటుందన్నమాట. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లకి మరమ్మతులు చేశారు, మంచి R&B రోడ్లకు కొంతమేరకు మరమ్మతులు చేశారు, బాగానే ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 90% బాగానే రిపేర్ చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేశారు, డ్రైన్లు నిర్మించారు, వర్క్స్ ఏవో ఒకటి జరిగాయి కాబట్టి అవి అడుగుతారు. అలాగే ఈ మధ్య తల్లికి వందనం స్కీమ్ ఇచ్చారు. ఇప్పుడు పొరపాటున ఏ వైసీపీ నాయకుడు ఒక ఇంటికి వెళ్తారు, ఆ తల్లికి 3 పిల్లలు ఉంటారు. గతంలో వైసీపీ హయాంలో మాత్రం ఒక పిల్లవాడికే అమ్మఒడి వచ్చింది. మరి ఇప్పుడు 3 పిల్లలకి 39,000 వచ్చింది. అక్కడికి వెళ్ళి ఇదిగో చంద్రబాబు మోసం చేశాడని చెప్పి వాళ్ళు ఏ మొహంతో కొడతారు, ఏ మొహంతో అడుగుతారు? అలా అడిగినప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? ఏమయ్యా మీరు 13,000 ఇచ్చారు, వీళ్ళు 39,000 ఇచ్చారు అని చెప్పి నిలదీస్తారుగా. సో అందుకే వీలైతే ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడే కరెక్ట్ కాదు, ఒక 2 ఏళ్ల తర్వాత. ఎందుకంటే వైసీపీ మీద ఇంకా కోపం పోలేదు, కూటమి ప్రభుత్వం మీద ఇంకా కోపం మొదలవ్వలేదు ప్రజల్లో. కాబట్టి ఇప్పటి నుంచి వీళ్ళని అనవసరం. పైగా కొన్ని ఉన్నాయి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి. వీలైతే చంద్రబాబు గారి మోసాలు గుర్తు చేయడం కంటే వైసీపీ ప్రజలు ఏమనుకుంటారంటే వైసీపీ వాళ్ళు చేసిన దారుణమైన పాలనను గుర్తుకు తెస్తారనమాట. ఇదిగో వీళ్ళు రాజధాని పేరుతో మోసం చేశారు, వీళ్ళు పరిశ్రమలను తరిమేశారు, వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, వీళ్ళు 25 లక్షలు ఇల్లు కట్టేస్తామని ఇవ్వలేదు, మద్య నిషేధం చేస్తామన్నారు చేయలేదనే వీళ్ళ మోసాలను ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటారు. అందుకని ఇటువంటి కార్యక్రమాలు అయితే అనవసరం. ఈ వార్త మొత్తం ఎంత చదివినా అనవసరం అని నేనైతే అనుకుంటున్నాను. నా అభిప్రాయం అది. మీ ఉద్దేశం మీరేంటి అనేది కామెంట్ చేయండి. గత ఏడాది వడ్డీతో సహా బాకీ ఈ ఏడాది ఇవ్వాల్సింది ఎప్పుడు ఇస్తారని టీడీపీ నేతలు వచ్చినప్పుడు అడగండి.
మీరు ఈ పథకాలకు అర్హత సాధించారు, మీ కుటుంబానికి ఇంత వస్తుందన్నాడు ఇంటింటికి బాండ్లు 2024 జూన్ నుంచి ఆ మేరకు మీ ఖాతాలో జమ అవుతుందని చెప్పారు. త్రికరణ శుద్ధిగా ఇస్తామంటూ సంతకాలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణం. హామీల్లో రైతు భరోసా మొదలు ఉచిత బస్సు వరకు ఏ ఒక్కటి అమలు కాలేదు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు మేనిఫెస్టో వస్తుంది. ఇంటింటికి సంతకాలతో పంపించిన బాండ్లు కనిపిస్తాయి. ఆ బాండ్లపై నాడు వారు చేసిన ప్రమాణం ప్రతిజ్ఞ కనిపిస్తోంది. మీ కుటుంబానికి ఎంత రావాలో లెక్కలేసుకొని సిద్ధంగా ఉండండి. మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి అమలు చేయకుండా మోసం చేయడంపై నిలదీయండి. బాబు మోసాలపై గ్రామాన ఇంటింటా విస్తృతంగా ప్రచారం జరగాలి అని చెప్పి నిన్న జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెలవిచ్చారన్నమాట. దానికి నా వాదన అయితే ఒకటే, వీలైతే వైసీపీ చేసిన మోసాలు, వైసీపీ పాలన దారుణంలో ఆకృత్యాలు కూడా జనం గుర్తు చేసుకుంటారు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా నాయకులు ఇంటింటికి వెళ్ళకపోవడం మంచిది. సేఫ్గా ఉండాలి అంటే, ప్రజల్లో మొహం చల్లాలి, పరువు పోకుండా ఉండాలి అంటే. ఆయన ఏమైనా ఇంటికి వెళ్తాడా? ఆయన ఏమైనా ఎవరింటికైనా వెళ్తాడా? ఆయన ఏముంది, ఎన్నైనా చెప్తారు. కానీ వెళ్ళే వాళ్ళు నియోజకవర్గ స్థాయి నాయకులే, వాళ్ళకు తెలుస్తుంది ఆ పెయిన్. సరే, అది పక్కన పెడితే బాబు కల్పిత మరణ దృశ్యం అని మరో వార్త రాశారండి. ఒక వీడియో బాగా వైరల్ అయింది కదా, సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కింద పడిపోయాడని. పాపం వీళ్ళకి ఏం చేయాలో తెలియదు. 3 రోజులైంది ఆ వీడియో బయటకు వచ్చి. ఈ 3 రోజుల పాటు ఎటువంటి వాదన ఇవ్వాలి, మా వాళ్ళని నమ్మాలి, మా వాళ్ళని నమ్మించాలి, ఏదో ఎటువంటి వాదన ఇవ్వాలి, ఏం చెప్పాలని చెప్పి తెలియలే. 3 రోజుల పాటు తలలు పట్టుకొని ఇదిగో చివరికి ఏదో ఒక కౌంటర్ ఒకటి రాయాలి కాబట్టి రాశారు. ఈ ప్రమాదం జరిగిన అరగంట తర్వాత కూడా సింగయ్య కాలు మీద కాలు వేసుకొని ఇలా ఉన్నాడంట. కాలు మీద కాలు వేసుకొని సింగయ్య ఇంత దర్జాగా ఉన్నాడు కాబట్టి బండి చక్రాల కింద నలిగిపోయి మరణించాడని మీరు ఎలా చెప్తారో అదంతా కూడా ఫేక్ వీడియో అని చెప్తున్నారనమాట. సింగయ్యను పచ్చబ్యాచ్ చంపేసిందా? వరుస పర్యటనలతో జనంలోకి దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించడానికి కూటమి ప్రభుత్వం ఇలా పన్నాగం పన్నిందా? జగన్ పార్టీ నేతలపై దొంగ కేసులు బనాయించింది ఇందుకేనా? తాజాగా బయటకు వచ్చిన వీడియోలు, వైద్యులు రాసిన శవ పంచనామా, పోలీసులు తీసుకున్న దొంగ సాక్ష్య వాంగ్మూలం అన్నీ చూస్తే అవుననే భావించాల్సి వస్తుంది. 4 టన్నుల బరువున్న వాహనం మీద ఎక్కితే ఎవరైనా బతుకుతారా? ఇది గుద్దితే బాధితుడు కాలుపై కాలు వేసుకొని పడుకునే అవకాశం ఉంటుందా? లేదని ఎవరికైనా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వానికి, మడుగులొత్తే పోలీసులకు మాత్రం అర్థం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా కేసులో ఇరికించేయడమే వారి కుట్ర కాబట్టి. సరే, ఇది ఫేక్ అంటున్నారు, ఓకే. నేను ఒక వీడియో చూపించాను, ఆ రోజే చూపించాను. వాళ్ళు ఫేక్ అనే వాదన తీసుకొస్తారని తెలిసి ఆ రోజు మన ఛానల్లో ఒక వీడియో చూపించాం. ఒక ఇద్దరు వ్యక్తులు ఇది జరిగిన వెంటనే ఇటువైపు కెమెరాలో ఇక్కడ కరెక్ట్గా ఈ ప్లేస్లో ఈ కార్నర్లో ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులు డ్రైవర్ని ఆగమని చెప్తున్నారు. ఆగండి అని చెప్తున్నారు. ఆ వీడియో అది కూడా సోషల్ మీడియాలో ఉంది, చూడండి. ఏదో రాస్తారు, 3 రోజుల తర్వాత కౌంటర్ ఏమి ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు రాశారనమాట. నిబంధనలు ఓడి అప్పుల దాడి. ఏపీఎండిసి ద్వారా 2వ విడత 5,526 కోట్ల అప్పు అంటండి. తొలి విడతలో మే నెలలో 3,489 కోట్ల సమీకరణ. మొత్తంగా ఏపీఎండిసి ద్వారా 9,015 కోట్ల అప్పు. ఎన్సిడి బాండ్ల జారీ ద్వారా సమీకరించిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన వైనం కోర్టు విచారణలో ఉన్నా పట్టించుకోకుండా బరితెగింపు. ఈ ఏడాదిలో సర్కారు చేసిన అప్పు 1,66,827 కోట్లు. సంపదలో కాదు, అప్పుల సృష్టిలో సరికొత్త రికార్డు అని చెప్పి నిజంగానే. అయితే మరీ 1,66,000 కోట్లు అప్పు చేశారంటే కాదు, కానీ 1,00,000 కోట్లు, 1,10,000 కోట్ల వరకు అప్పులు చేశారండి. ప్రతి మంగళవారం బాండ్లు తాకట్టు పెట్టి చేసిన అప్పులు అయితేనేమి, ఈ అప్పులు అయితేనేమి, రకరకాల మార్గాల్లో 1,10,000 కోట్ల వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పులు చేశారనమాట. అప్పులు అయితే తగ్గట్ల. ఆంధ్రప్రదేశ్ కష్టం, అప్పులు లేకుండా పూట గడవడం కష్టంగా ఉంది. ఉద్యోగులకు శాలరీస్ ఇవ్వాలన్నా అప్పులు చేయాలి, సంక్షేమ పథకం ఏదైనా అమలు చేయాలన్నా అప్పులు కావాలి, ఏదైనా మరమ్మతులు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, రకరకాల పనులు చేయించాలన్నా, పనులు చేసినందుకు గుత్తేదారులకు బిల్లులు ఇవ్వాలన్నా అప్పులు చేయాలన్నమాట. తప్పనిసరి పరిస్థితుల్లో ఉంది అట్లా. P4లో మార్గదర్శుల సంఖ్య పెంచాలి. ఎంపికైన బంగారు కుటుంబాల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సర్వే చేయాలి. 100 ఏళ్లలో దేశంలోనే తిరుగులేని రాజధానిగా అమరావతి.
500 నోట్లు రద్దు చేసి డిజిటల్ మనీ ప్రోత్సహించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు. అదే ఇందాక ఫిక్కీ మీటింగ్ గురించి మాట్లాడుకున్నాం. నిర్బంధంలో ప్రజాస్వామ్యం, దేశ చరిత్రలో ఎమర్జెన్సీ రోజులు చీకటి అధ్యాయాలు, ప్రధాని మోదీ. ఇక బదిలీల్లో బలిష్ఠులు అంట. గ్రామ వార్డు సచివాలయ బదిలీల్లో కూటమి ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం. ఏ ఉద్యోగి ఏ సచివాలయం ఇవ్వాలో వారిదే నిర్ణయం. కలెక్టర్లకు ఎక్సెల్ షీట్లలో జాబితాలు పంపుతున్న వైనం అని చెప్పి ఎమ్మెల్యేలు మరి ఉంటాయి. ఎమ్మెల్యేల సిఫార్సులు ఖచ్చితంగా ఉంటాయి. అట్లీస్ట్ వాళ్ళు ఎంఆర్ఓల్ని, ఎస్ఐల్ని, సిఐల్ని వేసుకోలేకపోతున్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళని వేసుకోకపోతే ఇంకెందుకు ఎమ్మెల్యే పదవి? ఆ మాత్రం లేకపోతే ఎట్లా? వైసీపీ వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళని వేసుకోలే, వీళ్ళు కూడా అంతే. సిబిఎస్ఈ 10th 2 సార్లు పరీక్షలు అని మరో వార్త వచ్చింది సాక్షిలో. 2026 సంవత్సరం నుంచి అమలు. ఫిబ్రవరి, మే నెలలో పరీక్షలు. మే పరీక్షలు తప్పనిసరి కాదు. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే బెటర్మెంట్. జస్ట్ లైక్ ఫిబ్రవరిలో పరీక్షలు పెడతారు, అందులో తక్కువ మార్కులు వచ్చాయి అనిపిస్తే మే నెలలో పరీక్షలు రాయొచ్చు. మే నెలలో పరీక్షలు మంచి మార్కులు వచ్చాయనుకోండి, అప్పుడు ఫిబ్రవరిలో పరిగణలోకి తీసుకోరు. ఫిబ్రవరిలో ఎక్కువ మార్కులు వచ్చి మే నెలలో తక్కువ మార్కులు వచ్చాయనుకో, అప్పుడు ఫిబ్రవరి పరిగణలోకి తీసుకుంటారు. అంటే రెండో పరీక్షలు అంత ఆప్షన్ కాదు. ఫస్ట్ టైం అరే నేను బాగా రాయలేకపోయాను అనుకునే వాళ్ళు రెండోసారి రాయొచ్చు అనమాట. బెటర్మెంట్ లైక్ జస్ట్ లైక్ అది సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు ఈ 2026 అకాడమిక్ ఇయర్ నుంచి తీసుకొస్తున్నారు. సరే అది పక్కన పెట్టేసి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇవన్నీ అయిపోయినాయి. ఇక అసైన్డ్ అక్రమాల్లో ఐఏఎస్లు. ఎస్, అదే కదా చెప్పుకున్నది ఇందాక. వైసీపీ నేతలకు 7 అధికారులు వత్తాసు. చట్టవిరుద్ధంగా లక్షలాది ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్. ఇప్పటికీ ఉత్తరాంధ్రలో ఒక కలెక్టర్ గారు చేస్తున్నది అదే. ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాల్లో ఒక కలెక్టర్ గారు చేస్తున్నది ఇవే. ఎన్ఓసీలు ఇచ్చేస్తున్నారు, చేసుకోండి అంటున్నారు, నాకు కావాల్సింది నాకు ఇచ్చే అంటున్నారు. ఆయన మీద అనేక కంప్లైంట్లు వెళ్ళాయి. సీఎం గారికి వెళ్ళాయి, లోకేష్ గారికి వెళ్ళాయి, రెవెన్యూ మంత్రి గారికి వెళ్ళాయి. జీవో 596కు భిన్నంగా నిషేధ జాబితా నుంచి తొలగింపు. వేగంగా ఫైళ్లు క్లియర్ చేయాలని తహసీల్దార్లపై ఒత్తిడి. కీలక పోస్టుల్లో ఉండి అక్రమాలకు సహకరించినట్టు గుర్తింపు. సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన రెవెన్యూ శాఖ. వీరిపైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సిఫార్సు. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల హయాంలో అధికార దాహానికి, అధికార మదానికి, అవినీతి ఆకలికి పోయి ఐఏఎస్లను, ఐపీఎస్లను, అధికారులను బలి చేసి వాళ్ళ కెరీర్లతో ఆడుకున్నారండి. ప్రస్తుతానికి 2 జిల్లాలకు చెందిన ప్రస్తుత కలెక్టర్లు 5 జిల్లాల జాయింట్ కలెక్టర్ల పాత్రను వెలికితీసి వాళ్ళ మీద రిపోర్ట్ ఇచ్చారంట. సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. తర్వాత పోలవరం చకచక 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసే లక్ష్యంతో పనులన్నీ వేగవంతం. గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1లో ఈసీఆర్ఎఫ్ పునాది పనులు. ఈ వారాంతానికి డిజైన్లు ఆమోదించనున్న కేంద్ర జలసంఘం. నవంబర్ 1 నుంచి ఎత్కమ్ రాక్ పనులు, ప్రాజెక్టు ప్రధాన పనులు 76.43% పూర్తి. ఎడమ కాలువ 74.43% పూర్తి అని చెప్పి ఇచ్చారు. పోలవరం పనులు 2027 డిసెంబర్ కల్లా అవుతాయి అంటున్నారు. అట్లీస్ట్ 2029 ఎన్నికల్లోపు నీళ్ళు ఇవ్వండి చాలు, బ్రహ్మాండంగా ఉంటుంది. 2029 ఎన్నికల్లోపు అమరావతి ఆల్మోస్ట్ ఒక 70%, 80% పనులు చేసి పోలవరం నీళ్ళు ఇచ్చేస్తే ప్రభుత్వానికి తిరిగి ఉండదు. న్యాయమూర్తినే మార్చమని అడిగారు, పదే లాయర్లను మారుస్తున్నారు. అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది? ఓబులాపురం మైనింగ్ అక్రమాల కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మిపై హైకోర్టు ఆగ్రహం. డిశ్చార్జ్ పిటిషన్లో వాదనలకు తుది గడువు, 1న వాదనలు వినిపించాల్సిందేనని ఆదేశం. మరి ఆ మాత్రం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత ఐఏఎస్ అన్నప్పుడు అందులోకి ఓబులాపురం గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో అన్నప్పుడు ఆ మాత్రం ఉంటుంది. అందులోకి ఐఏఎస్ కాబదా ఒకవైపు లాయర్లను మార్చేస్తున్నారు, మరోవైపు న్యాయమూర్తినే మార్చేయండి అని అడిగారంట కేసులో. అంటే న్యాయవాదులను మార్చిన ప్రతిసారి వాయిదాలు అడుగుతున్నారు. ఏమంటే నేను కొత్తగా వచ్చాను, స్టడీ చేయాలి, వాయిదా ఇవ్వండి అని అడుగుతున్నారు. అలా పదే వాయిదాలు అడుగుతూ కేసును సాగదీస్తున్నారనమాట. సో దీనిలో ఖచ్చితంగా వాదనలు వినిపించాల్సిందని చెప్పి సీరియస్ అయింది నిన్న తెలంగాణ హైకోర్టు. తర్వాత నాడు రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసమైందని ఓకే. తర్వాత జగన్ యాత్రను నిషేధించాలి, ఆయనకు సమస్యలు అక్కర్లేదు, బల ప్రదర్శనలే వైసీపీ అజెండా. పోలీసులను కొంటున్నారా షర్మిల? కొన్ని చోట్ల కొంటున్నారు. పోలీసులను అని కాదు కానీ నాకు తెలిసి మొన్న పల్నాడు జిల్లాలో ఒక నియోజకవర్గ టీడీపీ నాయకుడిని అయితే వైసీపీ వాళ్ళు కొన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, చాలా ఆసక్తికరమైన పాయింట్. నాకు తెలిసింది ఏంటంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి, ఆ రెంటపాలలో వెళ్ళాలి అనుకున్నప్పుడు 2 రోజుల ముందు టీడీపీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. ఆ టైంకి కరెక్ట్గా అమరావతి వ్యాఖ్యలు వేడి ఉంది కదా, మనం నిరసన వ్యక్తం చేద్దామని చెప్పి కొంతమంది టీడీపీ నాయకులు అనుకున్నారు. అలాగే యోగాంధ్ర ఫ్లెక్సీలు అయి పెడదాము, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నిరసన చేద్దాము, అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయింది కదా, ఆ ఫ్లెక్సీలు కూడా పెడదాము, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎక్కడ ఫ్లెక్సీలు ఉండవద్దు, మన ఫ్లెక్సీలు పెట్టుకుందామని టీడీపీ వాళ్ళు అన్నారు.
కానీ దాన్ని యాక్సెప్ట్ చేసే సమయంలో ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక కీలక నాయకుడు ఒక ఆయనకి వైసీపీ వాళ్ళు సంప్రదించి కొంత అమౌంట్ ఇచ్చారని. సో దాంతో ఆ నాయకుడు టీడీపీ వాళ్ళందరినీ కంట్రోల్ చేసి ఎందుకు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయి అని చెప్పారని, దాంతో కనీసం అమరావతి మీద సాక్షి టీవీలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా కూడా అక్కడ ఎవరు కూడా రోడ్ల మీదకి రాలేదు, టీడీపీ వాళ్ళు రాలేదనేది ఒక గాలి వార్త ఒక సర్క్యులేట్ అవుతోంది సత్తెనపల్లి నియోజకవర్గంలో. అది ఎంతవరకు నిజమో వాళ్ళకే తెలియాలి. ఓటర్లకు బర్త్ సర్టిఫికేట్ ఇక తప్పనిసరి. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. ఓటర్ల జాబితా నుంచి అనర్హులు, అక్రమ వలసదారులు తొలగించడమే లక్ష్యం. ఈసారి బీహార్, అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, బెంగాల్లో అమలు. మంచిది. కంప్యూటర్ ఆపరేటర్ కోట్లు కొల్లగొట్టాడు. నకిలీ ఈ స్టాంపుల స్కామ్లో భారీగా సంపాదించిన ఎర్రప్ప. ఈ ఎర్రప్ప ఉన్నాడు కదా, బోయ్ ఎర్రప్ప, మొన్న కళ్యాణదుర్గంలో నకిలీ స్టాంపులు కుంభకోణంలో అరెస్ట్ అయ్యాడు కదా, ఇతను కోట్లలో సంపాదించాడంట నకిలీ ఈ స్టాంపులు అమ్మి. ఏం లేదు, ₹1,00,000 ఈ స్టాంప్ అనుకో, నువ్వు ₹10 నీకు ఫేక్ ఇస్తాను, నువ్వు ₹10 చలాన్ కొట్టుకో, బ్యాంకులో ఈ స్టాంప్ ప్రభుత్వానికి ₹10,000 కొట్టు, మిగిలిన 90,000 నీకు మిగులుతుంది, నీకు మిగిలిన 90,000లో నాకు ఒక 20,000 మిగిలిన నువ్వు ఎంజాయ్ చేసుకో అని చెప్పి అలా నకిలీ ఈ స్టాంపులు సృష్టించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి అందులో ఈయన కొంత తీసుకున్నాడు. సో అందుకే 1 కోటికి పైగా నగదు ఉందంట వీళ్ళ బ్యాంకు ఖాతాల్లో. లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయంట. వాటన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాలా పెద్ద స్కామ్ అనమాట ఇది. ఇక అణు కార్యక్రమం చేపడితే ఇరాన్పై మళ్ళీ దాడి. ఆ దేశంలో అధికార మార్పు ఉండదు. ట్రంప్ దాడుల్లో అణు కేంద్రాలు ధ్వంసం కాలేదు. అమెరికా నిఘా వర్గాలను ఉటంకిస్తూ CNN, న్యూయార్క్ టైమ్స్ కథనాలు. ఫేక్ న్యూస్ అంటూ ఖండించిన ట్రంప్. సో అది ఇచ్చారు. తర్వాత రహస్యంగా అణ్వస్త్ర బాలిస్టిక్ క్షిపణి తయారీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ దుశ్చర్య. అమెరికాను ఢీకొనే సామర్థ్యం వాటి సొంతం. వాషింగ్టన్లో పలు నిఘా సంస్థలు వెల్లడంటండి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ రహస్యంగా బాలిస్టిక్ క్షిపణి తయారు చేస్తుందంట. తర్వాత ఇప్పటికే మనం ఐశ్వర్య కేసు, మేఘాలయలో హనీమూన్ కేసు చదువుకున్నాం. అటువంటిదే మరో కేసు ఒకటి తగలడింది. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్తనే కడతీర్చిందంట ఒక మహాతల్లి. ప్రియుడితో కలిపి హత్య చేయించిన భార్య స్క్రూ డ్రైవర్తో పొడిచి బండరాయితో మోది ఆమెకు 2 పిల్లలు. అతడు అవివాహితుడు. గద్వాల ఘటన మరొక ముందే అనంతలో మరో దారుణం. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. వామ్మో, ఎక్కువైపోతున్నాయండి. ఇంకొక అంజలి అనే ఒక అమ్మాయి ఏమో తల్లిని చంపించేసింది నిన్న. ఈరోజేమో ఇది. రోజుకొక వార్త, రోజుకొక క్రైమ్. ఈ క్రైమ్లో కూడా అమానవీయ క్రైమ్లు, చాలా దారుణాలు, అన్నీ కూడా వివాహేతర సంబంధాలు, చెత్త కల్చర్ అనమాట. ఈ సోషల్ మీడియా పెరిగిపోయి, రీల్స్ పెరిగిపోయి, ఇన్స్టాగ్రామ్ పరిచయాలు, ఫేస్బుక్ పరిచయాలు పెరిగిపోయి, మోజు పెరిగిపోయి, మానవత్వం చచ్చిపోయి, సొంత వాళ్ళని చంపుకునే వరకు దిగజారాడు మనిషి. వామ్మో, ఇంకా ఎక్కడికి వెళ్తామో, ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో. ఇది పక్కన పెట్టే ఆంధ్రప్రభలో ఇది చెప్పుకున్నాం. యోగాంధ్ర అద్భుతం అది చెప్పుకున్నాం. అవకాశాల అమరావతి, భయాలు వీడి భాగస్వాముల కండి అని చెప్పి అది అయింది, అది చెప్పుకున్నాం. ఈ ఏడాదే నిరుద్యోగ భృతి ఇది కూడా చెప్పుకున్నాం. బీజేపీ రాష్ట్రాలతో సమానంగా మనకు నిధులు వచ్చాయి. ఏడాదిలోనే పెండింగ్ సమస్యలన్నీ తీర్చాం. BSNL నుంచి త్వరలో 5G సేవలు. ఓకే. తర్వాత పెడదారిలో సినిమాలు సీన్ సెట్ చేయాలి. వకీల్ సాబ్ మీరే చక్కదిద్దాలి. సినిమాటోగ్రఫీ చట్టానికి పదును పెట్టాలి. సమాజాన్ని తప్పుదోవ పట్టించే చిత్రాలపై కొరడా జొలిపించాలి. ఉప ముఖ్యమంత్రిగా పవన్ ప్రజాసేవ సరే, సినిమా తీరుతెన్నులపై కూడా దృష్టి సారించాలి. కరెక్ట్. సినిమాలు దారి తప్పుతున్నాయి. క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. క్రైమ్ కంటెంట్ జనం ఎక్కువ చూస్తున్నారని సినిమాలు కూడా అవే ఎక్కువ తీస్తున్నారు. నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. కరెక్ట్, మంచి వార్త రాశారు. తర్వాత కార్పొరేషన్, పోలవరం బనకచర్ల ప్రాజెక్టులో జలహారతి కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇక చంద్రబాబు మా పాలన హనీమూన్ ముగిసింది. ఇక యుద్ధమే చేశారులే. యుద్ధం మీ మీద జనం చేయకుండా చూసుకోండి. యుద్ధం ఇవన్నీ చెప్పుకున్నాయి. ఇలా పక్కన పెట్టేస్తే ఇక ఈనాడులో వచ్చిన నేషనల్ అంశాలు ఒకసారి చూద్దామండి. బనకచర్లతో రాయలసీమలో కొత్త ఆయకట్టు రాదు. కృష్ణానదిలో 200 TMCలపై హక్కు కోల్పోతాం. గుత్తేదారు సంస్థ కోసమే వైకాపా ప్రశ్నించడం లేదు. ఆలోచనా పరుల వేదిక ఒకట. ఇన్నాళ్ళు మేధావుల ఫారం ఒకటి ఉండేది, ఇప్పుడు ఆలోచనా పరుల. ఏదో ఒక పేరు పెట్టుకోండి. నా భర్త ఒంటరిగా ఇంటికి వస్తున్నాడు, దారిలో చంపే. ఇందాక చెప్పుకున్నాగా వివాహేతర సంబంధం. సరే, నేషనల్ అంశాలకి వెళ్దాంలే ఒకసారి. శ్రీలక్ష్మి కేసు అసలు ఏం జరుగుతుంది, న్యాయవాది ఎవరు, అది కూడా చెప్పుకున్నాం. శుభాంశుతో పాటు రాధశీలోకి జాయ్. రెక్కలు తొడిగిన స్వప్నం, ఎయిర్ షో వేసిన ముద్రతో రాధశీలోకి. ఇది శుభాంశు నేపథ్యం.
400 కిలోమీటర్ల ప్రయాణానికి 28 గంటలు ఎందుకు? సో శుభాంశు శుక్లా వెళ్ళబోతున్నది మొత్తం 400 కిలోమీటర్లు. సో దీనికి 28 గంటలు టైం పడుతుంది. సో ఎందుకు అంత టైం పడుతోంది అనేది ఈనాడులో ఒక వార్త రాశారనమాట. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గిన నాటో రక్షణ వ్యయ పెంపుదలకు గ్రీన్ సిగ్నల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడికి తలొగ్గిన ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి సభ్యదేశాలు తమ రక్షణ వ్యయాన్ని భారీగా పెంచేందుకు బుధవారం అంగీకరించాయి. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖైదు. 1975లో ఎమర్జెన్సీ విధింపుపై ప్రధానమంత్రి మోదీ ధ్వజం. ఇరాన్ అణుకేంద్రాల ధ్వంసం కాలేదా? కలకలం రేపుతున్న పెంటగాన్ నివేదిక. ఖండాంతరాల క్షిపణుల తయారీలో పాక్. సో వాళ్ళు యుద్ధానికి మళ్ళీ రెడీ అయ్యి క్షిపణులు తయారు చేసుకుంటున్నారేమో పాకిస్తాన్ వాళ్ళు. మాజీ ఎంపీని హత్తుకుంటూ స్పృహ కోల్పోయిన ధన్కడ్. ఉత్తరాఖండ్లో కుమావు విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ స్పృహ తప్పి పడిపోయారంటండి. చెప్పుకున్నాం కదా, ఇంకేమున్నాయి మనం చెప్పుకోనివి ఏమున్నాయి? వ్యామగాములుగా యుద్ధ విమాన పైలట్ల ఎందుకు? అమెరికా ఇజ్రాయెల్ తీరుపై ఢిల్లీలో వామపక్షాల నిరసన. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ నిష్కారణంగా దాడికి తెగబడ్డాయంటూ 7 వామపక్ష పార్టీలు బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్లో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టాయంట. గాజాలో కొనసాగుతున్న రక్తపాతం. 79 మంది పాలస్తీన్ల మృతి. హమాస్ దాడిలో 7 ఇజ్రాయెల్ సైనికులు హతం. ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగినప్పటికీ ఈ గాజాలో హింస ఆగట్లేదన్నమాట. భారత్తో అర్థవంతమైన చర్చలకు సిద్ధం పాక్. 9677 కోట్ల పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. 3 రాష్ట్రాల్లో 9677 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందంటండి. దేశం గర్వించదగిన విషయం కేంద్ర కేబినెట్ తీర్మానం. శుభాంశు యాత్రపై పలువురు ప్రశంస. ఓకే, ఇవి మొత్తం మీద 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ ప్రతి లైక్ కూడా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.